శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు చెప్పుకున్నాం. 12వ శాంతి పర్వంలో కూడా మనం 66 అధ్యాయాలు పూర్తి చేసి 67వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. प्रीयते हि हरन् पापः परवित्तमराजके यदास्य उद्धरन्त्यन्ये ततः राजानमिच्छति. అరాజకమైన అంటే రాజు లేని రాజ్యంలో పాపాత్ములందరూ కూడాను పరుల ధనాన్ని అపహరించి ప్రీతి పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇతరులు వాడి సొమ్మును కూడా అపహరిస్తారో అప్పుడు వాడు రాజు తప్పక ఉండాలి అనుకుంటాడు. పాపాఖ్యపి తదా క్షేమన్న లభంతే కదాచన ఏకస్య హి ద్వౌ హరతః ద్వయోశ్చ బహో పరే. అరాజకమైన దేశంలో పాపాత్ములు కూడా ఎప్పుడు క్షేమంగా ఉండరు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకడు ఇంకొకరు ధనాన్ని దోచేస్తే వాడు దోచిన ధనాన్ని ఇంకోడు అంతకన్నా పాపాత్ముడు, అంతకన్నా బలాత్ముడు వాడి ధనం అపహరిస్తాడు. కాబట్టి అరాజకమైన దేశంలో పాపాత్ములు కూడా ఎప్పుడు క్షేమంగా ఉండరు. ఒకరిని ఒకరు దోచుకుంటే ఆ ఇద్దరిని మళ్ళీ చాలామంది దోచుకుంటూ ఉంటారు. అదాసః క్రియతే దాసః క్రియంతే చ బలాత్ స్త్రియః ఏతస్మాత్ కారణాత్ దేవా ప్రజాపాలాన్ ప్రచిక్రిరే. దాసుడు కానివాడు దాసుడు కానివాణ్ణి దాసుడుగా చేసుకుంటారు. బలవంతంగా స్త్రీలను ఎత్తుకుపోతారు. ఈ కారణం చేతనే దేవతలు రాజుల్ని సృష్టించారు, ప్రజాపాలకుల్ని. ప్రజాపాలాన్ ప్రచిక్రిరే అన్నారు వ్యాసుల వారు కూడా. చూడండి, రాజు శబ్దం వాళ్ళ ఇక్కడ పాలకులు వాళ్ళు ఎవరైనా సరే పరిపాలకులు ఉండాలి అని పరిపాలకుల్ని ఏర్పరిచాడు భగవంతుడు. రాజా ఛన్న భవేల్లోకే పృథివ్యాందండధారక జలేత్ మత్స్య నివాభక్షన్ దుర్బలం బలవత్తర. ఈ లోకంలో దండం ధరించిన రాజు లేకపోతే నీటిలో చిన్న చేపలను పెద్ద చేపలు మింగేసినట్టుగా బలం లేని వాళ్ళని బలవంతులు మింగేస్తారు. అరాజక ప్రజాపూర్వం వినేషు రితిన శృతం పరస్పరం భక్షయంతవ మత్స్యైవ జలే కృశాన్. ఈ చిన్న చేపలను పెద్ద చేపలు ఎలా తింటాయో అలానే ఇదివరలో రాజులు లేని రాజ్యంలో ప్రజలు ఒకరినొకరు చంపుకుని తిన్నారని విన్నాం. సమేచ్యతాస్తతశ్చుక్రుః సమయానితిన శృతం వాక్సూరో దండపురుషః యస్యాత్ పారజాయకః యః పరస్వమధాదన్యాత్ త్యాజ్యానస్తాదృశా ఇతి విశ్వేశార్థాంచ సర్వేషాం వర్ణానామ విశేషదః తాస్తథా సమయం కృత్వా
సమయేనావతస్థిరే. అప్పుడు ప్రజలంతా కూడా ఒక చోట చేరి కొన్ని కట్టుబాట్లు చేసుకున్నారని విన్నాం. ఇదివరలో ఇలా జరిగింది ఒకసారి. పరుషంగా మాట్లాడేవాడు, కఠినంగా శిక్షించేవాడు, ఇతరుల భార్యలను చెరిచేవాడు, ఇతరుల ధనం అపహరించేవాడు, ఇంకా అటువంటి పనులు చేసేవారు, వీరందరినీ వెలివేయాలి అని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాటు అన్ని వర్ణాల వారికి నమ్మకం కలగడానికి చేసుకున్నారు. కానీ దాన్ని నిలుపుకోలేకపోయారు. సహితాస్తాస్తదా జగ్ముహు అసుఖార్తా పితామహం అనీశ్వర వినశ్యామ భగవన్నీశ్వరం దిశ ఎం పూజయేషు సంభూయాయశ్చ నః ప్రతిపాలయేత్. అప్పుడు వారంతా కూడా దుఃఖంతో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ప్రభు, మేము రాజు లేక చచ్చిపోతున్నామయ్యా, మాకు ఒక రాజు నువ్వు, మేమంతా కలిసి వాడిని పూజిస్తాం, అతను మమ్మల్ని పరిపాలిస్తాడు అని అడిగారు. తతో మనుం వ్యాధి దేశ మనుర్నాభినందత. అప్పుడు బ్రహ్మవారికి మనువునిచ్చాడు. కానీ మనువు వారి కోరిక అంగీకరించలా. మనురువాచ బిభేమి కర్మణ పాపాత్ రాజ్యం హి భృశ దుస్తరం విశేషతో మనుష్యేషు మిథ్యావృత్తేషు నిత్యధా. నేను ఈ పాపకృత్యానికి భయపడుతున్నాను. రాజ్యాన్ని పాలించడం అనేది చాలా కష్టమైన పని. అందులోనూ సదా కపట ప్రవర్తనతో ఉంటారు మనుషులు. వారిని పాలించడం మహా కష్టం. భీష్మవాచ తమ బ్రువన్ ప్రజామాభై కర్తృనేనో గమిష్యతి పశూనామధి 50 తథైవ చ ధాన్యస్య దశమం భాగం దాస్యామః కోశవర్ధనం కన్యాం శుల్కే చారురూపాం వివాహేషు జతాసు చ. భీష్ముడు అన్నాడు. అప్పుడు ప్రజలంతా కూడా మనువుతో భయపడకయ్యా, పాపం కర్తలనే పొందుతుంది. 50 పశువులకు 1 చొప్పున బంగారంలోనూ అదేవిధంగా ధాన్యంలో 10వ భాగము నీ కోశ వృద్ధి కోసం ఇస్తాం. వివాహానికి సిద్ధంగా ఉన్న కన్యల్లో అందమైన కన్యను నీకు భారీగా చేస్తాం. ముఖేన శస్త్రపత్రేణ ఏ మనుష్య ప్రధానత భవంతంతే మయాస్యంతి అనుయాస్యంతి మహేంద్రమివ దేవత. ఇంద్రుని ముందు దేవతల్లాగా నీకు ముందు భాగాన ఆయుధం, వాహనం ఇవి దాల్చిన ప్రధాన పురుషులు ఉంటారు. సత్వంజాత బలో రాజా దుష్ప్రదర్శ ప్రతాపవాన్ సుఖేదాస్య చిన్న సర్వాన్ కుబేర ఇవ నైరుతాం. అప్పుడు బలవంతుడవై ఇతరులకు ఎదిరింప శక్యం కాని పరాక్రమంతుడు అవుతావు నువ్వు. కుబేరుడు యక్షుల్ని రాక్షసులను పాలించినట్లుగా మమ్మల్ని అందరినీ నువ్వు పాలిస్తావు. యంచ ధర్మం చరిష్యంతి ప్రజారాజ్ఞ సురక్షిత చతుర్థంతస్య ధర్మస్య త్వత్సంస్థం వై భవిష్యతి. రాజా రక్షణ కలిగి ధర్మం చక్కగా ఆచరించే ప్రజలు తమ ధర్మ ఫలంలో 4వ భాగం నీకు ఇస్తారయ్యా. తేన ధర్మేణ మహతా సుఖం లబ్ధేన భావిత సాక్ష్యస్మాన్ సర్వతో రాజన్ దేవా నివసత క్రతు. ఆ ధర్మబలంతో శక్తి పొంది ఇంద్రుడు ఏ విధంగా దేవతలను రక్షిస్తున్నాడో అలా మమ్మల్ని నువ్వు కాపాడగలుగుతావు. విజయాయ యహి నిర్యాహి ప్రతపన్ రశ్మినానివా మాసం విధమ శత్రూనాం జయోస్తు తవ సర్వదా. సూర్యులాగా వెలిగిపోతూ వేంచేవయ్యా నువ్వు. శత్రువుల గర్వం నశింపజేయి, నీకు సర్వదా జయం కలుగుగాక అన్నారు. నిర్యయో మహాతేజ బలేన మహతానృత మహాభిజన సంపన్న తేజసా ప్రజ్వలన్నివా. అప్పుడు మహా తేజస్వి అయిన ఆయన బలవంతుడై మహాజన సముదాయంతో ప్రకాశిస్తూ బయలుదేరాడు మనువు. తస్య దృష్ట్వా మహత్వంతే మహేంద్రస్య దేవత అపతత్ర శిరే సర్వే స్వధర్మే చ దుర్మనః. మహేంద్రుడు చూసిన
మహేంద్రుడిలాగా దేవతలు మహేంద్రుడిని చూసినట్టుగా ఆ మను చక్రవర్తిని ప్రజలంతా చూశారు. తమ తమ ధర్మాల మీద మనసును నిలిపారు. తతో మహిం పర్యయౌ పర్జన్యైవ వృష్టిమాన్ సమయన్ సర్వతః పాపాన్ స్వకర్మసు చ యోజయన్. అప్పుడు వర్షం కురిసే పర్జన్యుడిలాగా పాపాలను నశింపచేస్తూ అందరినీ తమ తమ పనుల్లో నిలిపి భూమి అంతా పర్యటించాడు ఆ మనువు. ఏవం ఏ భూతిమిచ్చేయు పృథివ్యా మానవ క్వచిత్ కుర్యూ రాజానమేవాగ్రే ప్రజానుగ్రహ కారణాత్. ఇలా శుభాలు సంపదలు కోరే మానవులంతా కూడా ప్రజల యొక్క మంచి కోసం రాజును ఏర్పరచుకోవాలి. నమస్యేరం శతం భక్త్యా శిష్యా ఇవ గురం సదా దేవా ఇవ చ దేవేంద్రం తత్ర రాజా నమంతియే. శిష్యులు గురువుకు దేవతలకు దేవేంద్రుడికి, శిష్యులు గురువుకి దేవతలు దేవేంద్రుడికి నమస్కరించినట్లుగా ప్రజలందరూ కూడా రాజుకు భక్తితో నమస్కరించాలి. రాజు అంటే పరిపాలకుడికే, ఇప్పుడు పరిపాలకుడు అని చెప్పుకోవాలి. వాళ్ళు ఎవరైనా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా. సత్కృతం స్వజనేనేహ పరోపి బహుమన్యతే స్వజనేన త్వవజ్ఞాతం పరే పరిభవంచుత. తనవారు గౌరవిస్తే వారిని ఇతరులు కూడా గొప్పగా భావిస్తారు, తనవారు ప్రాభిస్తే ఇతరులు కూడా వారిని ప్రాభిస్తారు. రాజ్ఞ పరై పరిభవ సర్వేషామసుఖావహ తస్మాచ్చత్రం చ పత్రం చ వాసాంశాభరణాని చ భోజనాన్యథపానాని రాజ్ఞే తజ్జుర్గృహాని చ ఆసాని చ శయ్యాశ్చ సర్వోపకరణాని చ. ఇతరులు రాజును పరాభవిస్తే అది అందరికీ దుఃఖం కలిగిస్తుంది. అంచేత క్షత్రం, వాహనం, వస్త్రాలు, ఆభరణాలు, భోజనాలు, పానీయాలు, గృహాలు, ఆసనాలు, సేలు, ఇలా అన్ని రకాల ఉపకరణాలు రాజుకు సమర్పించుకోవాలి. గోప్తా తస్మాద్ధురాదర్శ స్మిత పూర్వాభిభాషిత అభాషిత మధురం ప్రత్యాభాషేత మానవాన్. చేత రక్షకుడు ఎవరికీ కూడా ఎదిరింపరాని వాడవుతాడు. చిరునవ్వుతో ముందుగా రాజే పలకరించాలి ప్రజల్ని. ప్రతి సంభాషణం అతని యొక్క సంభాషణం మధురంగా ఉండాలి. కృతజ్ఞో దృఢభక్తి సంవిభాగే జితేంద్రియ ఈక్షిత ప్రతివీక్షతి మృదువల్గుచ సుష్ఠుచ. రాజు కృతజ్ఞుడై దృఢమైన భక్తి కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. మెత్తగా, శుభంగా, చక్కగా ప్రజల చేత చూడబడాలి. అలాగే ప్రజల పట్ల రాజు కూడా ప్రవర్తించాలి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి రాష్ట్రే రాజకరణావశ్యకత్వ కథనే 67తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 67వ అధ్యాయం. రేపు 68వ అధ్యాయం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.